అనేక రకాలుగా సహాయ సహకారాలు అంటే డొనేషన్లు ఆన్లైన్లో అడిగి మాకు తీసుకొచ్చేస్తాం మాత్రం వాస్తవేనండి. భోజనాల రూపాన్ని కానీ, బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ, నూనెలు కానీ, అంటే కాయగూరలు కానీ, మరి ఇటువంటి మరి మధ్య మధ్యలో కోడి మాంసం కూర, తర్వాత రొయ్యల కూర, మరి ఇలాగ చేపల కూరలు, ఇలాంటి కూరలతో కూడా భోజనాలు అక్కడి నుంచి మండవేల నుంచి వండుకొని కూడా ఇక్కడ తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. అంటే అయితే ఈ మధ్యలో ఈ అమ్మగారు లూసి మేడం గారు తగ్గలేదు, వారితో మేము చెప్పాము, వారు కూడా ఇస్తారన్నారు. ఆ 2 నెలల క్రితం జరిగిందండి. అయితే ఆ బియ్యం మాత్రం బాగోకపోవడం నిజమే. ఆ బియ్యం బాగోలేదు, మా కంటికి నచ్చితే కదండి తింటాం. ఆ బియ్యం బాగోలేదు, రంగే బాగోలేదు, ఆ బియ్యం బాగోలేదు, ఆ బియ్యం బాగోలేదని ఆ కాలనీ వాళ్ళు రిపోర్ట్ చేశారు. అయితే మొత్తానికి మా కాలనీ కాల్ చేశారు, ఆ కాలనీకి ఇస్తానికి ప్రయత్నంలో ఉన్నారు. అది ఎంతవరకు నిజమో దేవుడే చూసుకోవాలి. అంటే అదని జరిగింది. మాకు పూజ తప్పకుండా 15-16 సంవత్సరాల నుంచి మాకు ఎవరినైనా అడిగి వాళ్ళ దగ్గర లేకపోయినా మేము అడుగుకునే బళ్ళు కూడా అడిగిస్తున్నారు. అలాగే భోజనాలు అవసరమైన భోజనాలు, బట్టలు కూడా అవసరమైన బట్టలు, మరి ఇటువంటివి కూడా మోసే పాస్టర్ గారు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారండి. మరి దయచేసి మరి వీరి ద్వారాగా మేము పొందిన సహాయం లేదని మేము చెప్పం. మరి అయితే మొన్న వచ్చిన ఆయన 2 నెలల క్రితం వచ్చిన ఆయన మాత్రం నర్సాపురం రమేష్ గారు మరి ఎవరో మరి ఆయన మాత్రం ఇలాగా నకిలీ బియ్యం తెచ్చాడు. ఆ దుప్పట్లు కూడా సరిగ్గా లేవండి. ఆ నకిలీ బియ్యంతో మేము బాధపడ్డాం. అది మీరు దగ్గరికి రాలేదండి. ఒకవేళ అక్కడికి వెళ్ళారేమో మాకు తెలియదండి. మాకు కూడా ఆ కాలనీ వారు కానీ చెప్పకుండా అక్కడికి వచ్చి వెళ్ళినట్టుగా ఆ లిస్టు పట్టుకెళ్ళినట్టుగా మాకు తెలిసింది. కానీ మొత్తం మాత్రం మేము చూడలేదు సార్. వెళ్ళారండి అంటే నాకు తెలియకుండా వెళ్ళి ఎక్కువ జనం వెళ్ళాను. నేను తప్పించేసి వాళ్ళ దగ్గర తీసుకుని మన ఆయన పిలవకున్నారంటే నేను ఇస్తాను. స్వాతంత్రం